వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము గ్రూప్ 2కి సంబంధించినటువంటి సెకండ్ పేపర్ విశ్లేషణని చూద్దాము. సెకండ్ పేపర్ విశ్లేషణలకు వెళ్ళే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మేము టీఎస్ అండ్ ఏపీ పోలీస్కి సంబంధించి, తర్వాత టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ని, గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నాము. మీకు తెలుసు, ఇంతకుముందు పోలీసు ఉద్యోగాలకి, తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకి, తర్వాత పంచాయతీరాజ్ ఉద్యోగాలకి, వీటిల్లో చాలామంది ఉద్యోగాలు పొందారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్స్ కూడా అయ్యారు. మీకు ఆ విషయం తెలుసు. ఇప్పుడు అదే స్ఫూర్తితో మళ్ళీ మేము మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని కొత్తగా తీసుకొచ్చాము. ఆ యాప్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు తెలుసు, మీకు ఎంతోమంది కూడా నేను వివరించాను. చాలామంది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే దాంట్లో రోజు డైలీ క్విజ్ అనేది మస్ట్గా ఇస్తున్నాము. డైలీ క్విజ్లోనే మీకు తెలిసిపోతుంది మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు, ఏంటి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలిసిపోతుంది. చాలామంది నాకు ఫోన్ చేసి నేను ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాను, నేను థర్డ్ ర్యాంక్లో ఉన్నాను, అట్లా ఫోన్ చేసి చెప్తున్నారు, మెసేజ్ కూడా పెడుతున్నారు. అంటే మీకు మీ స్థాయిని తెలుసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ర్యాంకులు తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఆ ఫెసిలిటీస్ మన యాప్లో లేవు. ఈ కొత్త యాప్ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అలాగే మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ సిరీస్లకి ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఆ విధమైనటువంటి మీ రిజల్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ముఖ్యంగా ఏంటంటే, ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు స్టోర్ అని ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళాక మీకు ఇష్టమైనటువంటి సిరీస్ని మీరు చూసుకోవచ్చు, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు తెలుసు, మొన్న కూడా కేటీఆర్ ప్రకటించినప్పుడు కూడా అన్నారు 50,000 ఉద్యోగాలు మస్ట్గా వేస్తామని చెప్పేసి. నోటిఫికేషన్ మీద ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అవసరం కూడా ఉంది, ఇప్పుడు ప్రభుత్వానికి వేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. ప్లస్ ఫిబ్రవరి 8వ తేదీలోపు మొత్తము ఈ యొక్క మన ప్రమోషన్ ప్రక్రియని కంప్లీట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి దానికి అనుగుణంగా ఫిబ్రవరి 8లోపు మొత్తం అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియ అయిపోగా మిగిలినటువంటి పోస్టులు అన్నిటిని ఐడెంటిఫై చేసి నాకు తెలిసి నెలాఖరులోపు పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే పోలీసు ఉద్యోగాలకు కూడా మన 15,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి 19,000 పోస్టులు చిల్లర ఖాళీ ఉన్నాయి. కానీ ట్రైనింగ్కి ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి 15,000 పోస్టులు వేయాలని చెప్పేసి మన తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందువల్ల మీరు మాక్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్లో ఇమీడియట్గా జాయిన్ అయ్యండి. ఆ రోజు సిలబస్ చార్ట్ కూడా ఇచ్చాను నేను. ఆ సిలబస్ చార్ట్ ప్రకారం మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోండి. సిలబస్ చార్ట్లోయే చదవాలని ఏం లేదు, మీకు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా చదువుకోవడానికి అవకాశం ఉండేది. కాకపోతే అవగాహన లేని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మాత్రమే నేను ఈ సిలబస్ చార్ట్ని అనేది ఇచ్చాను. మీరు ఇప్పటికే 200 పైగా టెస్టులు కూడా పోస్ట్ చేశాము. మళ్ళీ ఇంకా టెస్టులు కూడా పోస్ట్ అవుతున్నాయి. కరెంట్ అఫైర్స్, జీకే, తర్వాత జనరల్ స్టడీస్, తర్వాత అట్లా ఉన్నాయి. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లోకి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో మీకు కరెంట్ అఫైర్స్ మీరు చాలా ఆదరించారో తెలుసు నాకు. అయితే మీరు కరెంట్ అఫైర్స్ని కేవలం 100 రూపాయలకే 14 నెలల టెస్టులకి సంబంధించిన టెస్టులు ఇస్తున్నాము మేము. దీంట్లో తెలంగాణకి కూడా సపరేట్ ఇస్తాము. ఇవి ఇంకా ఎక్కువే అవుతాయి. నెలకి 4 చొప్పున ప్రశ్నలు చేసినా ఇంకా ఎక్కువ అవుతాయి. మీరు కేవలం 100 రూపాయలు పెడుతున్నారు. యాప్ నిర్వహణ కోసం మాత్రమే ఈ డబ్బులని మేము వసూలు చేస్తున్నాము. అందువల్ల మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో స్టోర్కి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది. 100 రూపీస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తెలంగాణ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ని. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, టార్గెట్ గ్రూప్ 2గా చాలామంది ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అంటే గ్రూప్ 2కి మాత్రమే మేము ప్రిపేర్ అవుతాము, మిగతా మాకు సంబంధం లేదు అనుకుంటున్నారు. అలాంటి వాటి కోసం అని చెప్పేసి టార్గెట్ గ్రూప్ 2 అని చెప్పేసి ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది 4 పేపర్స్ కవరేజ్ విడివిడిగా, ఏ పేపర్ కా పేపర్, జనరల్ స్టడీస్ మిగతా 3 పేపర్లు విడివిడిగా అట్లా కవర్ చేస్తున్నాము, కంబైన్ లేకుండా. దీంట్లో మెంటర్షిప్ వీడియోస్ కూడా ఇస్తాము, లైవ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను యూట్యూబ్ నుంచి కానీ, లేదంటే మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి కానీ ఇద్దామని ఆలోచనలో ఉన్నాను నేను, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. దీనికోసం అని చెప్పేసి మీరు కంపల్సరీగా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీకు గ్రూప్ 2 టార్గెట్ గ్రూప్ 2 అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఆ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. మీకు దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రత్యేకంగా దీని ఒకదానికే ప్రిపేర్ అవ్వాలి, ఎలాగైనా కొట్టాలి అనుకున్నప్పుడు మీరు టార్గెట్ గ్రూప్ 2 అని ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ని మీకు
పరిచయం చేస్తున్నాను. మీరు తప్పకుండా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు ఆ టెస్ట్ సిరీస్ యొక్క స్టోర్కి వెళ్తే అక్కడ మీకు టార్గెట్ గ్రూప్ 2 అని అక్కడ ఉన్నటువంటి సింబల్ అక్కడ కనిపిస్తుంది, మీకు పోస్టర్ కనిపిస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ ద్వారా కానీ, లేదా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, అలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్లో ఏ విధంగా అయినా కొనుక్కోవచ్చు. మీరు నాకు ఎలాంటి ఇది పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో మీరు పర్చేజ్ చేయగానే మీరు ఆటోమేటిక్గా ఆ గ్రూప్కి యాడ్ అయిపోతారు అనమాట. కంటెంట్ కూడా మీకు అవైలబుల్గా కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇక మనం గ్రూప్ 2 సెకండ్ పేపర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ పై విశ్లేషణ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు ఇంతకుముందు గ్రూప్ 2కి సంబంధించి 2 వీడియోలు మీరు చూసే ఉంటారు. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద వీడియోలో లింకులు పెడతాను, ఒకసారి చూడండి. ఒకటి ఏంటంటే మీరు సన్నద్ధత ఎలా ఉండాలి, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండాలి అనే దాని మీద నేను ఆ యాంగిల్లో మీకు ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చాను, ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మీరు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 10 టాపిక్స్ని విడివిడిగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మీకు విపులంగా ఇచ్చాను. అది కూడా మీరు చూడండి, 2 వీడియోలు చూడండి. ఇప్పుడు మనకి 3వ వీడియో కింద పేపర్ 2 చరిత్ర, రాజ్యాంగము, సమాజము, ఈ గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో భాగంగా పేపర్ 2 చరిత్ర, రాజ్యాంగము, సమాజం, దీనికి సంబంధించిన టాపిక్ని మనము ఈరోజు చూద్దాము. ఈ పేపర్ మొత్తం కూడా 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో భారత రాజ్యాంగము, భారత తెలంగాణ సాంఘిక సాంస్కృతిక చరిత్ర 50 మార్కులకి, తర్వాత భారత రాజ్యాంగము సవాళ్ళు 50 మార్కులకి, తర్వాత సమాజ నిర్మితి, తర్వాత ప్రభుత్వ విధానాలు అంటే సోషల్ యూనియన్, దీనికి సంబంధించినటువంటి 50 మార్క్స్, మొత్తం 150 మార్క్స్కి ఈ సెకండ్ పేపర్ అనేది ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. భారతదేశ చరిత్రకు సంబంధించి మనం చూసుకోవాల్సింది ఏంటంటే సింధు లోయ నాగరికత స్టార్టింగ్ వచ్చేసరికి, తర్వాత దానికి ప్రత్యేక లక్షణాలు, సమాజము, సంస్కృతి, తర్వాత తొలివేద నాగరికత, మలివేద నాగరికత, తర్వాత క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఉన్నటువంటి మత ఉద్యమాలు, తర్వాత జైన మతము, బౌద్ధ మతము, ఈ ఉద్యమాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి, తర్వాత మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, వీళ్ళు సామాజిక సాంస్కృతిక సేవలు చేసినటువంటి సామాజిక సాంస్కృతిక, ఈ గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, వీళ్ళు చోళులు, వీళ్ళకి సంబంధించినటువంటి వాస్తు, శిల్పము, తర్వాత సాహిత్యము. మీకు చెప్పారా, చరిత్రకు వచ్చేసరికి కంపల్సరీగా కళలు, సాంస్కృతికము, సేవలు, వాస్తు, శిల్పము, సాహిత్యము ఇలాంటి వాటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందువల్ల వాటి మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత ఇస్లాం మత ప్రభావం, ఢిల్లీ సుల్తాన్ల వంశం స్థాపన దగ్గర నుంచి మనకి భారతదేశంలో ఇస్లాం మత ప్రభావం అనేది కనిపించింది అనమాట. ఈ ఇస్లాం మతం కాలంలో, ఢిల్లీ సుల్తాన్ కాలంలో సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, తర్వాత సూఫీ భక్తి ఉద్యమాలు, వాటి గురించి, తర్వాత మొఘలులకు వచ్చేసరికి మొఘలు సామాజిక, తర్వాత సాంస్కృతికము, తర్వాత భాష, సాహిత్యము, తర్వాత కళలు, వాస్తుశిల్పము, ప్రముఖ కట్టడాలు. మీకు మొఘలులకు వచ్చేసరికి చాలా మొఘలు ఎక్కువ కాలం పరిపాలించారు. ప్లస్ వాస్తుశిల్పాన్ని, తర్వాత ప్రముఖ కట్టడాలు, తర్వాత కళలు, సాహిత్యము ఇలాంటి వాటి ఎక్కువగా కూడా మొఘలుల కాలంలోనే మనకి ఎక్కువగా వచ్చినాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి. అవి డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాంస్కృతిక పరిస్థితులు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. తర్వాత వీటితో పాటుగా మరాఠాల సంస్కృతికి వారు చేసినటువంటి సేవలు ఇలాంటి వాటిని, ఇవి కాకుండా మరాఠాలు, తర్వాత బహమనీ సుల్తాన్లు వాళ్ళకి సంబంధించినటువంటి, ఇటు దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలు, సాహిత్యము వాళ్ళు చేసినటువంటి, అంటే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మనకి ఎక్కువ విజయనగర రాజుల సేవలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి అనమాట. ఈ విజయనగర రాజులకు సంబంధించినటువంటి సేవలు, వాళ్ళు వాస్తు, తర్వాత కళలు, సాహిత్యము, దీనికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇవి మస్ట్గా ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మస్ట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. తర్వాత యూరోపియన్లు, మనకి ముస్లింల దండయాత్ర తర్వాత యూరోపియన్లు రంగప్రవేశం చేశారు. ఈ యూరోపియన్ల రంగప్రవేశంలో మొట్టమొదట ఇవన్నీ మన డచ్ వారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కదా, పోర్చుగీస్ వారు, వీటితో పాటుగా మెయిన్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పాలన ప్రారంభము, తర్వాత విస్తరణ, తర్వాత సామాజిక సాంస్కృతిక అంశాలు వాళ్ళు, తర్వాత కార్న్వాలిస్, తర్వాత వెల్లెస్లీ, విలియం బెంటిక్, డల్హౌసీ, వీళ్ళు చేసిన గవర్నర్ జనరల్స్, వీళ్ళు చేపట్టినటువంటి వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు, తర్వాత 19వ శతాబ్దంలో సామాజిక మత సంస్కరణల ఉద్యమాలు, తర్వాత జ్యోతిబా పూలే, తర్వాత సావిత్రిబాయి పూలే, తర్వాత ఐఎం కాళీ, నారాయణ గురు, ఇటు దక్షిణాదికి వచ్చేసరికి
కేరళ, తమిళనాడు వీటిలలో అయ్యంకాళి, నారాయణ గురు, పెరియారు స్వామి, రామస్వామి, నాయకరు, తర్వాత గాంధీజీ యొక్క సిద్ధాంతాలు ఏంటి, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు చదవాల్సి ఉంటుంది. అంబేద్కర్కి వచ్చేసరికి మనకి భిన్న రాష్ట్రాలు అంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండటం వల్ల, చిన్న రాష్ట్రాలు ఉండటం వల్ల లక్ష్యం ఏంటి, నామం ఏంటి, ఈయన ఏమన్నారు, ఈయన ఒపీనియన్ ఏంటి, అది మస్తుగా వచ్చే అవకాశాలు తెలంగాణకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ మస్తుగా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి వరకు కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ భారతదేశం అయిపోయిన తర్వాత మనకి తెలంగాణకి వచ్చేసరికి ప్రాచీన తెలంగాణలో మన సామాజిక సాంస్కృతిక పరిస్థితులు అంటే ప్రాచీన తెలంగాణలో ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి, తర్వాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత విష్ణుకుండీలు, ముదిగొండ వేములవాడ చాళుక్యులు, తర్వాత వాళ్ళ యొక్క మతము, భాష, సాహిత్యము, కళ, వాస్తుశిల్పము, ఈ శాతవాహనుల కాలంలో ఎలాంటి తెలుగు అభివృద్ధికి ఎలా కృషి చేశారు వీళ్ళు, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ కంపల్సరీ చిన్న చిన్నవి కదా అనుమానం కొంతమంది వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రూప్ టీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏది కూడా వదలటానికి వీలేదు. వీటిలో నుంచి కూడా క్వశ్చన్స్ పోయినసారి వచ్చినాయి, ఈసారి కూడా డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల శాతవాహనుల దగ్గర నుంచి మీరు విష్ణుకుండులు, ఇక్ష్వాకులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వాళ్ళ మతము, భాష, సాహిత్యము, సంస్కృతి, కళలు, వాస్తుశిల్పము, ఇలాంటివన్నీ కూడా కంపల్సరీగా మీరు దృష్టిలో పెట్టుకొని చదవాల్సి ఉంటుందన్నమాట. ఈ తర్వాత మధ్యయుగ తెలంగాణకు వచ్చేసరికి కాకతీయులు, రాచకొండ, తర్వాత దేవరకొండ వెలమల సేవలు, మన తెలంగాణలో వీళ్ళు కాకతీయులు చేసినటువంటి సేవలు కానీ, వాళ్ళు నిర్మించిన కట్టడాలు కానీ, వాళ్ళ హయాంలో ఉన్నటువంటి సాహిత్యం, వెలుగు చూసినటువంటి సాహిత్యం కానీ, ఇలాంటి వాటి మీద మస్తుగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటుగా కాకతీయుల తర్వాత కుతుబ్ షాహీలు, తర్వాత వాళ్ళ సామాజిక సాంస్కృతిక అభివృద్ధి, వాళ్ళు హైదరాబాద్ నిర్మాణం మీద దృష్టి పెట్టినవి, గోల్కొండ అభివృద్ధికి కృషి చేసినవి, ఇలాంటివి. తర్వాత ఉమ్మడి సంస్కృతి ఎలా విభజించింది మీకు తెలుసు. ఇప్పటికీ గ్రామాలలో మనకి ఉత్సవాలు కానీ, మొహరం ఉత్సవాలు, జాతరలు, కొన్ని జాతరలు జరిగినప్పుడు వీటిలో హిందూ, ముస్లిం సమైక్యంగా పాల్గొంటారు. అలాంటి వాటిని మస్ట్గా మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి గ్రూప్ 2లో మొట్టమొదటి ఉన్నటువంటి ఈ పేపర్లో మొట్టమొదటి ఉన్నటువంటివి ఇలాంటివి మెయిన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో జరిగినటువంటి ఉత్సవాలకు సంబంధించి ప్రతిదీ కూడా మీరు అప్డేట్గా ఉండాలి. కుతుబ్ షాహీల తర్వాత తెలంగాణలో ఎక్కువగా ప్రాధాన్యత అసబ్జాహీ వంశాలు. మనకి మన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మనకి అసబ్జాహీల వంశం అనేది చాలా ప్రాముఖ్యత వహించింది. ఇది మెయిన్గా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజాం ఉల్ ముల్క్ దగ్గర నుంచి చివరి నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ వరకు వాళ్ళు కట్టించినటువంటి, హైదరాబాద్లో కట్టించినటువంటి కట్టడాలు, జిల్లాలో ఉన్నటువంటి కట్టడాలు, తర్వాత సాలార్జంగ్ సంస్కరణలు చాలా చాలా ముఖ్యమండి. సాలార్జంగ్ సంస్కరణ గురించి మస్ట్గా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అప్పటి సామాజిక వ్యవస్థలు, పరిస్థితులు, జాగీర్దారులు, తర్వాత జమీందారులు, తర్వాత దేశముఖులు, దొరలు, వెట్టి, బగేల వ్యవస్థలు, ఈ మహిళల స్థితిగతులు. సాలార్జంగ్ సంస్కరణకు వచ్చేసరికి పోలీస్ సంస్థలు ఏం చేశాడు, రెవెన్యూ సంస్థలు ఏం చేశాడు, తర్వాత పరిపాలనా సంస్థలు ఏం చేశాడు అంటే గ్రామాలని విడగొట్టాడు కదా, సుబాలుగా, జిల్లాలుగా, వీటిగా. వాటికి అధిపతులు ఎవరున్నారు, ప్రతి గ్రామానికి అధిపతి, తాలూకా వ్యవస్థకు అధిపతి ఉన్నారు, జిల్లా వ్యవస్థకు అధిపతులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో మంత్రుల వ్యవస్థ ఉంది. ఈ రెవెన్యూ సిస్టంలో బోర్డు అనే సంస్కరణలు, జమాబందీ విధానాన్ని ప్రవేశపెట్టడం, ఇలాంటివన్నీ సంస్కరణలు ఉన్నాయి. ఇవి సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి మీరు కంపల్సరీగా 1-2 రోజులు దాని మీద దృష్టి పెట్టి మొత్తం చదవాల్సిందే. ఆ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే అది మస్ట్గా వచ్చే క్వశ్చన్స్లో సాలార్జంగ్ సంస్కరణలు మస్ట్గా వస్తాయి అన్నమాట. వీటితో పాటుగా తెలంగాణలో సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు, తర్వాత ఆర్య సమాజము, ఆంధ్ర మహిళా సభ, ఆంధ్ర మహాసభ, తర్వాత ఆది హిందూ ఉద్యమాలు, భాగ్యరెడ్డి వర్మ ఉన్నారు కదా ఆయనది, తర్వాత సాహిత్యం సంబంధించి గ్రంథాలయ ఉద్యమాలకు సంబంధించి ఇది నిజాం హయాంలోనే ఇవన్నీ తలెత్తినాయి. ఇవన్నీ కూడా మీరు మస్ట్గా ఆర్య సమాజ స్థాపన కానీ ఇలాంటివన్నీ కూడా వాటిని ప్రిపరేషన్లో, మీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉండాలి. మిగతా గ్రూప్ 4కి వాటికి తక్కువ అడగవచ్చు, కానీ గ్రూప్ 2కి మాత్రం మస్ట్గా అడగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇంకా తెలంగాణలో ఇంకా ముఖ్యమైనవి ఏంటంటే గిరిజన రైతుల తిరుగుబాటుకు సంబంధించినటువంటివి, తర్వాత రాంజీగుండు, కొమరం భీము, జల్ జంగల్ జమీన్ నినాదంతో కొమరం భీము చేసినటువంటి పోరాటము, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటము, రైతాంగ సాయుధ పోరాటము, తర్వాత పోలీస్ చర్య, తర్వాత నిజాం పరిపాలన ముగింపు టైంలో ఎవరు ఉన్నారు, ఇక్కడ అధికారులుగా ఎవరు ఉన్నారు, ఇలాంటివి. తర్వాత మనకి నిజాం చర్య, పోలీస్ చర్య ఎలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా జరిగింది, ఎటు నుంచి ఎటు వచ్చింది, ఇవన్నీ కూడా చదువుకుంటూ దీనికి సంబంధించినటువంటి టెస్టులు మస్తుగా రాసుకోవాల్సి అవసరం ఉంది. ఈ చరిత్రకి సంబంధించినటువంటి మార్కులు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి చాలామంది ఇదవుతుంటారు.
మెయిన్ రాజకీయ చారిత్రక అంశాల కంటే కూడా సామాజిక సాంస్కృతిక అంశాలు, తర్వాత వాస్తు శిల్పము ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. అంటే రాజవంశీయుల కాలాల్లో రాజులు యుద్ధాల కంటే కూడా సంఘటనలు ఇట్లాంటి వాటి కంటే కూడా రాజులకు సంబంధించినటువంటి కాలంలో నిర్మాణాలు ఏం చేశారు, కళలు ఏంటి, సామాజిక మత పరిస్థితులు ఏంటి, ఇలాంటి వాటి మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి. దాంతోనే మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి నేను చెప్పాను కదా, జనరల్ స్టడీస్లో మీకు కూడా చరిత్ర ఉంది. జనరల్ స్టడీస్లో చరిత్ర ప్లస్ ఇక్కడ పేపర్ 2 గ్రూప్ 2లో పేపర్ 2 ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని రెండు విడివిడిగా చదవాల్సిన అవసరం లేదు, రెండు ఒకటే. కాబట్టి ఎక్కువ విస్తృతంగా మీరు సెకండ్ పేపర్లో చదివితే అది ఆటోమేటిక్గా జనరల్ స్టడీస్లో కూడా మీకు కవర్ అవుతుంది. రెండు విధాలుగా కూడా మీరు ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. మీ సిలబస్ చార్ట్లు ఈ విధంగా మార్పులు చేసుకొని ఈ విధంగా మీరు సిలబస్ అనేది తయారు చేసుకొని రాసుకోండి. ఇంకా గ్రూప్ 2లో మనకి సెకండ్ టాపిక్, ఫస్ట్ సెక్షన్ అంతా చరిత్రకు సంబంధించిన సెక్షన్, సెకండ్ సెక్షన్లో భారత రాజ్యాంగము పరిశీలన సవాళ్ళు. ఇది 50 మార్కులకి క్వశ్చన్ ఈ సెక్షన్ అనేది ఉన్నది. ఫస్ట్ 50 మార్కులకు ఉన్నట్టే ఇది కూడా 50 మార్కులకి సెకండ్ పేపర్లో ఉంటుంది. ఇందులో మీరు పాలిటీ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. మీరు సమకాలీన అంశాలను జోడిస్తూ చదివితే రెండు విధాలకు కూడా మీకు స్కోరింగ్ అవుతుంది. నేను చెప్పా కదా, అలాంటి స్కోరింగ్ అనేది ఉండాలంటే మీరు మస్ట్గా సమకాలీన అంశాలని బేరీ చేసుకోవాలి. అంటే జిఎస్ ప్లస్ సెకండ్ పేపర్ కూడా దీంట్లో కూడా కలిసి ఉంటుంది. ఈ రాజ్యాంగ ప్రకటన మీద తాజాగా వచ్చినటువంటి సవరణలు, తర్వాత రాజ్యాంగం పరంగా కొత్త చట్టాలు కానీ ఇలాంటి వాటిని బేరీజ్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి చేసుకొని దీని ప్రకారం అవతల మీరు కంపారిజన్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉన్నది. మనకి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఈ టాపిక్ కింద ఏది రాజ్యాంగము పరిశీలన దీని కింద ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. మనకి ఈ రాజ్యాంగం టాపిక్కి వచ్చేసరికి భారత రాజ్యాంగం క్రమ పరిణామం, తర్వాత స్వభావము, ప్రధాన లక్షణాలు, తర్వాత ప్రవేశిక, దాని ప్రాధాన్యత, తర్వాత ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, తర్వాత ప్రాథమిక విధులు. ఇవి కాకుండా భారత సమాఖ్య ప్రధాన లక్షణాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన సంబంధమైనటువంటి అధికారాల పంపిణీ. దీనికి వచ్చేసరికి వ్యవసాయ చట్టాల గురించి రెండు రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య వివాదం అనేది నడుస్తుంది. 3 వ్యవసాయ చట్టాలు ఉన్నాయి కదా, ఆ వ్యవసాయ చట్టాలకి ఎవరి పరిమితులు ఎక్కడ ఉన్నాయి, ఉమ్మడి జాబితాలు ఏమున్నాయి, తర్వాత కేంద్ర జాబితాలు ఏమున్నాయి, రాష్ట్ర జాబితాలు ఏమున్నాయి, వాటికి ఈ మధ్య సవరణలు చేసి ఉమ్మడి జాబితాలకు చేర్చినవి ఏంటి, తర్వాత కేంద్ర జాబితాలకు చేర్చుకున్నవి ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా కంపల్సరీగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కేంద్ర రాష్ట్ర పరిపాలనకి సంబంధించినటువంటి అంశాలను. ఇంకా ఇవి కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలికి సంబంధించి, ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి గవర్నరు, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, మంత్రిమండలి, అధికారాలు, విధులు, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణలు. ఈ రాజ్యాంగ సవరణలు గ్రామీణ పట్టణ పరిపాలన, మున్సిపాలిటీలకు సంబంధించి, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎప్పుడు ఫస్ట్ ఏ రాష్ట్రం ఆమోదించింది, అక్కడ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సంస్కరణలకు సంబంధించి మనకి తెలంగాణకు వచ్చేసరికి కొత్త పంచాయతీరాజ్ చట్టము ఇవన్నీ వచ్చినాయి కదా, ఇలాంటి వాటి మీద మస్ట్గా మీరు ప్రిపరేషన్ అనేది సాధించాలి. అంటే 73, 74 రాజ్యాంగ సవరణలు అప్పుడు ఏం జరిగింది, అక్కడ నుంచి ఏమేమి ఉన్నాయి, అప్పుడు మనకి అంటే పట్టణ పరిపాలన, గ్రామ పరిపాలనకి, స్థానిక పరిపాలనకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అప్పుడు భావించారు కదా, అందువల్ల దీన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను మీరు వేరు చేసుకోవాలి. అదే స్థాయిలో ఇంకోటి ఏంటంటే పంచాయతీ, గ్రామ స్థాయిలో మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, తర్వాత ఈ పనికి ఆహార పథకం ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి మీద మస్ట్గా మీరు దృష్టి పెట్టుకుంటూ మీ ఇది అనేది ఉండాలి. ఇది ఈ ఒక్క టాపికే మీకు పంచాయతీ సెక్రటరీలు జరిగినప్పుడు మన ఇదే పెద్ద విస్తృతమైన టాపిక్ అయిందనమాట. అందువల్ల ఈ టాపిక్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఎన్నికలకు సంబంధించి 6th టాపిక్లో మనకి రాజ్యాంగం సంబంధించిన ఎన్నికల వ్యవస్థ, స్వేచ్ఛాయుత ఎన్నికలు, అక్రమాలు, తర్వాత ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్థలు, తర్వాత రాజకీయ పార్టీలు, వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి మీరు స్టేట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి, అసలు వాళ్ళ అధికారం ఏంటి, వాళ్ళ అధికార విస్తృత పరిధి ఏంటి, వాళ్ళని ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, వాళ్ళని తొలగించాలంటే ఏం చేయాలి, వాళ్ళని నియమించాలంటే ఏం చేయాలి, ఇలాంటి టాపిక్స్ని గవర్నర్కి వాళ్ళు చేయాల్సిన రిపోర్ట్లు ఏంటి, రాష్ట్రపతి చేయాల్సిన రిపోర్ట్లు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, ఇప్పుడు జరుగుతున్నటువంటి కరెంట్ పరిణామాల దృష్ట్యా వాటిని మీరు చదవాలి.
అలాగే దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, న్యాయ వ్యవస్థ ఎలా ఇదవుతుంది. తర్వాత పిల్స్ మీరు తెలుసు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉన్నాయి కదా, పిల్స్ ఎట్లా పడుతున్నాయి. తర్వాత జాతీయ న్యాయ నియామకాల కమిషన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తే దాన్ని కొట్టేసింది. కొలీజియం మాత్రం ఏర్పాటు చేసుకొని సుప్రీంకోర్టే పదవులకు సంబంధించినటువంటి జడ్జీలకు సంబంధించినటువంటి ఉన్నత పదవి ఇది అనేది పదోన్నతులు అనేది అదే కొలీజియమే కల్పిస్తుంది. అలాంటి వాటికి సంబంధించినటువంటి తీర్పులు ఏమి వచ్చింది. తర్వాత ముఖ్యమైనటువంటి తీర్పులు దీంట్లో న్యాయ వ్యవస్థలో భాగంగా అయోధ్యకు సంబంధించినటువంటి తలాక్ సంబంధించినటువంటి అంటే అది నేను చెప్పా కదా, జరుగుతున్న పరిణామాలకి బేరీ చేసుకుంటూ చదవాలి మీరు. అలాగైతే మీకు మార్కులు దాంట్లోనే వస్తాయి. దాదాపుగా మీరు మార్కులు కూడా క్లెయిమ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీకు తెలుసు ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతులు, తర్వాత మైనారిటీలు, తర్వాత మహిళలు, వీళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్లు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ వ్యవస్థలు ఏంటి, కమిషన్లు ఉన్నాయి కదా, బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మైనారిటీ, మహిళా జాతీయ కమిషన్లు, ఇవన్నీ కూడా చూడాలి. ఈ కొత్తగా వచ్చినటువంటి రిజర్వేషన్ జాబితాలోకి వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఎలా కనిపిస్తున్నారు, ఈ స్టేట్ వైడ్గా ఏ స్టేట్ ఆమోదించింది, ముందే ఏ స్టేట్ ఆమోదించింది, లాస్ట్ ఏ స్టేట్ ఆమోదించింది, అట్లా ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు న్యాయంలో, అవి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత భారత రాజ్యాంగానికి నూతన సవాళ్ళు, అంటే భారత రాజ్యాంగం ఎప్పుడో తయారు చేశారు, దాని తర్వాత మనకి సవరణలు అనేవి ఉంటూ వచ్చాయన్నమాట. మన అవసరాలకు అనుగుణంగా దాంట్లో సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సవరణలు చేసుకుంటూ వచ్చామన్నమాట. అలాంటి టైంలో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా జాతీయ నియామకాల కమిషన్ పెట్టి సుప్రీంకోర్టు జడ్జీలకి కానీ వాళ్ళకి హైకోర్టు జడ్జీలకు కానీ మేమే పదోన్నతులు ఇస్తామని చెప్పేసి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఆ సంస్థని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొలీజియం వ్యవస్థ మాత్రమే మేమే చేసుకుంటాం తప్ప మీరు చేయడానికి వీలేదని చెప్పింది. ఇట్లాంటి న్యాయానికి సంబంధించినటువంటి కానీ పరిపాలనకు సంబంధించినటువంటి కొత్త కొత్త సవాళ్ళు అనేవి ఎదురవుతున్నాయి రాజ్యాంగానికి సంబంధించి. అవి వాటన్నిటినీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. వాటి మీద మీరు అవగాహన అనేది పెంచుకోవాలి. ఏ ఆర్టికల్ ప్రకారం ఏం చేశారు, రాజ్యాంగ సవరణ ఏం చేశారు అనేది మీరు మస్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మీకు చెప్పే కదా, రాజ్యాంగంకి మనకు అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చాము. అప్పుడు రాజ్యాంగ సవరణలు ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణలు ఏంటి, ఆస్తి హక్కు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. తర్వాత ప్రాముఖ్యత, వాటి ప్రాముఖ్యత ఏంటి, తర్వాత తేదీలు, ఆ తేదీలు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాతీయ ప్రాధాన్యత ఏం కలిగింది, ఏదైనా ఒక కోర్టు తీర్పు ద్వారా జరగడం కానీ ఇట్లాంటివి కూడా రాజ్యాంగ సవరణ జరిగినాయి. అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ మధ్యకాలంలో పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు, వాటికి సవరణలు ఏమేమి జరిగినాయి. ఈ ఉదాహరణకి సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు జరిగింది కదా, సిఏఏ, దాని మీద గొడవలు కూడా అయ్యి అసెంబ్లీలో ప్రత్యేక పౌరుల హక్కుల చట్టాలకు సంబంధించి కూడా జరిగింది. తర్వాత జమ్మూ కాశ్మీర్ విభజన జరిగింది, తలాక్ జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ జరిగింది. తర్వాత మోటార్ వెహికల్ చట్టానికి సవరణ బిల్లు జరిగింది, ఎక్కువ ఫైన్లు పెట్టేశారు. ఇలాంటి వాటివన్నీ కూడా మీరు అంటే రీసెంట్గా 2019-2020 మధ్యలో వచ్చినటువంటి ఈ చట్టాల గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. నేను వీటి కోసం ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను విడిగా మీకు వీడియో క్లాసులు కూడా వీటికి సంబంధించి నేను ఇస్తాను. వీటిని అన్నింటినీ మీరు నోట్ చేసుకోవచ్చు. అవసరమైతే కొంత మెటీరియల్ నేను యాప్లో కూడా తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ఉంది కదా, యాప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి మనము స్టార్టింగ్ అని చెప్తాం. సిలబస్లో పేర్కొన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తప్పనిసరిగా చదవాలి. భారత రాజ్యాంగంలో ముఖ్య లక్షణాలు, తర్వాత ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత భారత సమాఖ్య విశిష్ట లక్షణాల గురించి అధ్యయనం చేయాలి. ఎన్నికల వ్యవస్థ గురించి, తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి అందిస్తున్నటువంటి సదుపాయాల గురించి, తర్వాత ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణల గురించి, తర్వాత మీకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు ఎన్నికల విధానం ఎలా జరిగింది, ముఖ్య కమిటీల అధ్యక్షులు ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలి. తర్వాత ముఖ్యమైన షెడ్యూల్, సుప్రీంకోర్టు కీలక తీర్పులు, తర్వాత రాష్ట్రపతి ఎన్నిక, రాజ్యసభ విధాన పరిషత్తు విధాన సభ్యుల ఎన్నిక తెలుసుకోవాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిబంధనలు మస్ట్గా చదవాలి. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు దృష్ట్యా ఈ కొత్త రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి కూడా గ్యారంటీగా వస్తాయి కాబట్టి దీన్ని చదువుకోవాలి. తర్వాత జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించినటువంటి అంశాల మీద కూడా దృష్టి పెట్టాలి. రాష్ట్రంగా కూడా తర్వాత రాష్ట్రంగా దాన్ని విడగొట్టారు కదా, కేంద్ర ప్రభుత్వంగా ప్రాంతంగా రాష్ట్రంగా విడగొట్టారు కదా లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్. వీటి గురించి మీరు మస్తుగా ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అంటే మనకి సెకండ్ పేపర్లో థర్డ్ టాపిక్, ఇది లాస్ట్ టాపిక్. దీనికి కూడా 50 మార్కులు ఉన్నాయి. ఫస్ట్ చరిత్రకు సంబంధించి 50 మార్కులు ఉన్నాయి, తర్వాత రాజ్యాంగానికి సంబంధించి 50 మార్కులు ఉన్నాయి, సమాజ నిర్మితి అంటే సోషియాలజీకి సంబంధించి ఈ అంశాల మీద, సమాజము సంబంధించినటువంటి వీటి మీద కూడా 50 మార్క్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇది కూడా గ్రూప్ 3లో మీకు ఒక ప్రత్యేక పేపర్గా ఉందన్నమాట. ఇది ఎక్కువ ప్రయారిటీ ఉంది. మీకు ఇక్కడ తక్కువ ప్రయారిటీ ఉన్నప్పటికీ 50 మార్క్స్ గ్యారెంటీ కవర్ అవుతాయి కాబట్టి మస్ట్గా మీరు మొత్తం రావాల్సిందే. ఈ భారత సాంఘిక నిర్మాణం ఇది చాలా మందికి నాకు తెలిసి 100% చాలా మందికి సోషియాలజీ తీసుకున్న వాళ్ళు తప్ప మిగతా మామూలు చదివిన వాళ్ళు ఎవరికి కూడా దీని మీద అవగాహన ఉండకపోవచ్చు సోషియాలజీ మీద.
కానీ చాలా ఈజీగానే ఉంటుంది. కొన్ని కొన్ని పదాలు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగానే ఉంటుంది, చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, మార్కులు కూడా మీరు గెయిన్ చేసుకోవడానికి చాలా అవకాశాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు తెలియని సబ్జెక్ట్ కాబట్టి ముందు నుంచి దీని ప్రిపరేషన్ అనేది చూసుకోండి. దీనికి సంబంధించినటువంటి కోర్స్ కూడా నేను చాలా వరకు చేస్తాను, కంప్లీట్ చేస్తున్నాను, కొన్ని చేశాను, కొన్ని చేస్తాను నేను. ఇది భారత సాంఘిక నిర్మాణము, మన భారతీయ సమాజం గురించి, లక్షణాలు, తర్వాత కులము, కుటుంబము, వివాహము, బంధుత్వము, మతము, తెగలు, మహిళలు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత తెలంగాణ సమాజంలో సామాజిక సాంస్కృతిక లక్షణాల గురించి, తర్వాత సామాజిక సమస్యలు, కులతత్వము, మతతత్వము, ప్రాంతీయతత్వము, తర్వాత మహిళల మీద హింస, ఇలాంటి బాల కార్మికులు, తర్వాత మనుషుల అక్రమ రవాణా, వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మస్ట్గా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి తెలంగాణకు వచ్చేసరికి కొన్ని సామాజిక సమస్యలు కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. వెట్టి ఒకటి, జోగిని వ్యవస్థ ఒకటి, తర్వాత దేవదాసి వ్యవస్థ ఒకటి, తర్వాత బాల కార్మికులకు సంబంధించినవి, తర్వాత బాలికల సమస్యలు, తర్వాత ఫ్లోరోసిస్, నల్గొండ ఫ్లోరోసిస్ కానీ, వలసల గురించి, పాలమూరు వలసలు ఉన్నాయి, తర్వాత రైతులు, చేనేత కార్మికుల వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యల మీద మీరు అధ్యయనం చేయాలి. ప్లస్ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్ళ సంక్షేమం కోసం తీసుకున్నటువంటి చర్యలు కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అనేది. చేనేత కార్మికులకు చేయూత పథకం కానీ, తర్వాత మనకి నల్గొండ ఫ్లోరోసిస్ బాధితుల కోసం ప్రత్యేక పింఛన్లు ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా మీరు చాలా సంక్షేమ పథకాలు ఏమేమి తీసుకున్నారు అనేది అకాడమిక్ పరిస్థితుల దృష్ట్యా వీటిని కూడా మీరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ముఖ్యంగా ఏంటంటే సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, కార్మికులు, తర్వాత వికలాంగులు, చిన్నారులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, తర్వాత ఉపాధి, పేదరిక నిర్మూలన, గ్రామీణ, పట్టణ, మహిళలు, చిన్నారులు, గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటి మీద కూడా మీకు దృష్టి అనేది. అంటే మీరు గ్రూప్ 2 అధికారిగా జాయిన్ అవుతున్నారంటే మీకు సామాజిక పరిస్థితుల మీద అవగాహన అనేది ఉండాలి. ఆ లక్ష్యంతోనే ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టారనమాట. వివిధ వర్గాల సంక్షేమానికి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, తర్వాత సామాజిక, గ్రామీణ వికాస కార్యక్రమాలపై మీకు ఎంత అవగాహన ఉంది, తర్వాత తెలంగాణలో జిల్లాల వారీగా సమస్యలు తెలుసుకొని వాటి కారణాలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సిలబస్లో విస్తృతంగా ఇటువంటి వీటిని ప్రవేశపెట్టారన్నమాట. వీటిని కంపల్సరీగా మీరు ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, కేవలం గ్రూప్ 2ని మాత్రమే టార్గెట్గా చేసుకొని మీరు ప్రిపరేషన్ అవ్వాలనుకుంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము. జనరల్ స్టడీస్తో సహా మొత్తం 4 పేపర్లకు సంబంధించినటువంటి మాక్ అండ్ గ్రాండ్ టెస్ట్ల సిరీస్ నడుస్తుంది. పూర్తిగా సిలబస్ అనేది దీంట్లో కవర్ అవుతుంది. ప్రతి లెసన్కి కూడా కనీసం 2-3 టెస్ట్లు వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకున్నాక స్టోర్కి వెళ్ళండి. అక్కడ స్టోర్లో మీకు నేను చూపించినటువంటి టార్గెట్ గ్రూప్ 2 అని ఇట్లా గ్రీన్ లెటర్స్లో ఉన్నటువంటిది కనిపిస్తుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పరిణామాన్ని బేరీజ్ వేసుకుంటూ ప్రశ్నలు అనేవి ఉంటాయి. తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 మాత్రమే టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు మస్ట్గా ఈ కోర్సులు అనేది జాయిన్ అవ్వండి. తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్టోర్కి వెళ్తే అక్కడ మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది కనిపిస్తుంది. మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఫోన్పే, గూగుల్ పే మీ ఏ విధంగా అయినా సరే చెల్లించవచ్చు. నాకు ఎలాంటి రీసెర్చ్ కానీ ఇలాంటి ఇది కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు ఆ గ్రూప్కి జాయిన్ అయిపోతారు. మీకు ఆటోమేటిక్గా టెస్ట్లు కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ గోల్డెన్ టెస్ట్లు చేశాం కాబట్టి మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఫిబ్రవరి ఈ నెలలో కంపల్సరీగా నోటిఫికేషన్ పడే అవకాశం అయితే 100% ఉన్నదని చెప్తున్నాను. ముందు పోలీస్ ఉద్యోగాలు కూడా 15,000 ఉద్యోగాలకి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడుతుంది. తర్వాత గ్రూప్ 2 కానీ మిగతా పోస్టులు కూడా నోటిఫికేషన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.